తాగే లేరు కదా. ఏయ్ నోరు ముయ్యవే, ఏం వాగుతున్నావు? ఎంతలో ఉండాల్సిన దానివి అంతలో ఉండు. వసంత, మీ గురువు గారిని ఒకసారి గతం గుర్తు చేసుకోమను. గతం గురించి ఇప్పుడెందుకు? కాలం ఇప్పుడు ఒకేలా ఉంటుందని భ్రమలో ఉన్నావు. బయటకొస్తే మంచిది. విద్వత్తు విలువలు చెరిపేసిన వాడివి. మత్తులో మునిగి కాలం గమనించుండావు, మార్పు గ్రహించుండావు. వాడలు బండ్లుగాను, బళ్ళు వాడలుగాను మారతాయి. అయినా కాలం మరిచిన వాడి నీకేం తెలుస్తుందిలే. అంటే మీరు వీరినే మించిపోయానంటారా? వసంత, నేనవసరం లేదు. నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతి దాటమని చెప్పు చాలు. అంకెల్లో కాదు, రాగాల్లో చూపించు నీ ప్రతిభ. సంగీత శిక్షణ పొందిన నా కొడుకును కూడా నువ్వు గెలవలేవు. నా శిష్యుల్లో ఎవరికి నువ్వు పోటీ ఇవ్వలేవు. ఆయన్ని గెలవడం ఎవరి తరం కాదు. చూడు, నీ భర్త నీకు గొప్ప కావచ్చు, కానీ అవతల వాళ్ళని తక్కువ అంచనా వేసి అవమానించడం సంస్కారం కాదు. అవునా? మరి ఆరాధనోత్సవాలకి మా వారు అనర్హులు అన్నారు మీ వారు. అది మర్చిపోయి మాట్లాడకండి. ఊరికి పోటీ పోటీ అనడం కాదు, పందెం ఏదైనా కాయండి. పందెం లేని పోటీకి అర్థమే ఉండదు. పందెం పందెం అని ఉబలాట పడుతున్నావు. కాయమనవే, మీ గురువు గారిని పందెం. మీతో పందాలకి మా గురువు గారేమో అవసరం లేదు. పందెం ఏంటో చెప్పండి. పోటీలో ఈ నోడితే ఇంక జీవితంలో పాటలే పాడరు, కచేరీలు చేయరు. సరేనా? వసంత, నాకు వారి మీద నమ్మకం ఉంది అత్తయ్య గారు. వీరు గెలుస్తారు. నన్ను గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. చెప్పండి, మీ పందెమేంటో చెప్పండి. నా కొడుకుతోనే నిన్నీ రోజు ఓడిస్తాను. నేను పాడలేను. కాదు. అవసరమా ఈ వేషాలు? వీధుల్లో యాచన, ఇదంతా అవసరం? ఒకవేళ ఓడిపోతే? మీ ఇంట్లో ఉచితంగా ఊడిగం చేస్తా. పందెం ఖాయమా? ఖాయం. చూద్దాం. పదండి అత్తయ్య గారు, వెళ్దాం. ఏంటి ఒకేసారి ఊడిగం చేస్తానేదాకా వెళ్ళావు? మరి లేకపోతే ఏంటత్తయ్య గారు? గురువు గారిని అవమానిస్తూ అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోమంటారా? రక్తం మరిగిపోతుంది. అయినా ఆవిడ ఆయన జీవితాన్ని పందెం కాసింది. జీవితాంతం పాటే పాడనివ్వను అంది. నేనే విని తక్కువ? నాకు గురువుగారి మీద, వారి విద్య మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం బొమ్ము కాదనే ధైర్యం, విశ్వాసం ఉంది. విద్వాంసునని చెప్పుకొని తిరిగే ఆయన మీద, మనింటి మీద రోజు వాలే పక్షి కూడా జయిస్తుంది. సంగీత నిలయం. ఆ నీడన బతికే ఏ జీవైనా పోటీ ఇస్తుంది, ఓడిస్తుంది.
ఎంత గొప్పగా మాట్లాడావు పద్మావతి. నీ మాటలు నాకు కొత్త బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. కొడుకివ్వాల్సిన భరోసా నువ్విచ్చి నన్ను ఆకాశమంత ఎత్తున నిలబెట్టావు. అసలు మీ మీద ఆయనకి ఎందుకంత కోపం? ఎదురుపడ్డ ప్రతిసారి అలా అవమానిస్తున్నారు. అహంకారం, పొగరు, తనే మేటి, తనకు ఎవరు సాటిరారన్న అహం. ఈ పోటీతోనైనా ఆ తలపొగరు, అహంభావం తగ్గాలి. గతంలో గర్వం తలకెక్కి అవమానించేవాడు, ఇప్పుడు మత్తు తలకెక్కి కొట్టుకుంటున్నాడు. ఓడిపోతారత్తయ్య, ఖచ్చితంగా ఓడిపోయి తీరుతాడు. నేను కోరుకునేది అదేనే. ఎవరినైతే సరిగమలు రావని వెక్కిరించారో వారి శిష్యరికం గెలిచి 10 మందిలో వాళ్ళు తలంచుకునేలా చేయాలి. మత్తు దిగాలి. ఈయన గారి కాళ్లు పట్టుకోవాలి. ధైర్యంగా ఉండత్తయ్య, రేపు జరగబోయేది అదే. 20 ఏళ్ల ఈయన కల, కోరిక, కొడుకుతో ఆ గోకుల కృష్ణని గెలవాలని. అది నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఇలా ఇవ్వండి, అర్చన చేస్తాను. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. హరి ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. నా కొడుకుతోనే నిన్ను ఈ రోజు ఓడిస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామం. ఏంటి బావగారు, అక్కడంత జరుగుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరిగింది? తెలియనట్టు మాట్లాడకండి బావగారు, నేనంతా గమనిస్తూనే ఉన్నాను. అక్కడ సంగీతం, ఆరాధన అని మాటలు వినపడగానే మీరు సైడ్ అయిపోయారు. మేమేం వినలేదే. బావగారిలా నువ్వు మారకు గోవిందు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను చెడ్డవాణ్ణనా? అంతకన్నా ప్రమాదమైన వాడివి, మోసగాడివి. పద్మావతి, ఇప్పుడు నా మీద కాదు అరవాల్సింది. ఇందాకక్కడికొచ్చి ఆ గోకుల కృష్ణ మీద అరవాల్సిన వాడివి. మొహం చాటేసింది నీ మోసం బయటపడుతుందనేగా. మోసం ఏమిటి మోసం? తలేమన్నా తిరుగుతుందా నీకు? నీకు సంగీతం వచ్చో రాదో అన్న విషయం మావయ్య గారికి చెప్పకపోవడం మోసం. సాధనకు వెళ్ళి అసలు సంగీత సాధన చేసావా నువ్వు? చేయలేదన్న నిజాన్ని దాచావు. పెయింటింగ్ మీద దృష్టి పెట్టి సరిగా మళ్ళీ పట్టించుకున్నావా నువ్వు? లేదు పద్మావతి, అన్నయ్య సంగీతం నేర్చుకున్నాడు. కవర్ చేయకు గోవిందు. నేర్చుకుంటే మావయ్య గారు పాట పాడమన్న ప్రతిసారి సాకులు చెప్పి ఎందుకు తప్పించుకుంటారు? చూడండి బావగారు, మీ సాధన మీద నమ్మకంతో నా కొడుకు గొప్ప సంగీత విద్వాంసుడు అన్న కొండంత విశ్వాసంతో ఆ గోకుల కృష్ణ మీద పందెం కాశారు మావయ్య గారు. పందెమా? పందెమేమిటి? నగర సంకీర్తనలోని కాదు, ఎప్పటి నుంచో మావయ్య గారిని అవమానిస్తున్న ఆ గోకుల కృష్ణని త్యాగరాజ ఆరాధనలో పాల్గొంటానంటే కుదరదు అన్నారు. పోటీలో ఈ నోడితే ఇంక జీవితంలో పాటలే పాడరు. నా కొడుకుతోనే నిన్ను ఈ రోజు ఓడిస్తాను. అతన్ని మీతో ఓడించాలని మనసులో తలుచుకొని మీరు మావయ్య గారి కోరిక తీరుస్తారనే ధైర్యంతో పందెం కాశారు. నన్ను అడగకుండా పందెం కాయడం ఎందుకు? రేపు నన్ను పాడమని బలవంతం చేయడం ఎందుకు? మీకు సంగీతం రాదన్న విషయం మావయ్య గారికి తెలియక. పద్మావతి, మీకు రాదని నాకు తెలుసు.
కుంచె పట్టుకోవడమే కాని కీర్తన ఆలోపించడం మీ వల్ల కాదని కూడా తెలుసు. ఇప్పుడు మీరు నన్ను నీ పని నువ్వు చూసుకో అని నన్ను దబాయించే ప్రయత్నం చేయకండి బావగారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మావయ్య గారి కాళ్ళ మీద పడి నేను సంగీత సాధన చేయలేదన్న నిజం చెప్పి లింపలేసుకో. లేకపోతే నువ్వు విద్వాంసుడన్న భ్రమలో ఉండి పందెంలో నిన్ను పోటీకి నిలిపితే నీ దగ్గర విద్య శూన్యమన్న విషయం తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. మా నాన్నేమంత బలహీనుడేం కాదు. అలా చెప్పు ఇలా చెప్పు అని నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు. నీకు తెలిసింది నీ దగ్గర మాత్రమే ఉంచుకో. బయట పెడితే మర్యాదగా ఉండదు. ఆలోచించుకోండి బావగారు. ఆలోచించుకోవాల్సింది నువ్వు. నా విషయం అస్సలు బయటపడదు. అసలు పోటీనే జరగనివ్వను. అవి జరిగితేనే కదా ఇది తెలిసేది. పోటీ ఆగదు. అన్నయ్య జరగనివని అంటున్నాడు కదా. అది సాధ్యం కాదు. పరువు పోతుంది. పోనివ్వను అంటున్నా. విషయం తెలియనివ్వను అంటున్నా. ఎలా తెలీదో నేను చూస్తా. చూసుకోపో. చేతనైంది చేసుకో. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మేడం 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 ఎవరు? కొరియర్ మేడం. ఉత్తరవా? యాడ్ నుంచి వచ్చినది? లాయర్ నరసింహమూర్తి దగ్గర నుంచి వచ్చింది మేడం. నోటీస్ అయి ఉంటుంది మేడం. నోటీసా? అసలు ఎందుకంట? అసలు ఏందంట? కవర్లో ఉన్నది నాకెలా తెలుస్తుంది? ఇప్పి చదువు. నల్లద్దాలు ఎట్టుకున్నాను కదా, అక్షరాలు అగుపడవు. ఆయన నోటీస్ అంటే అశుభం. మా కంటితో చూడడం, మా నోటితో చదవడం మాకెట్ట ఉండదు. ఇదిగో చదువు. మోహిని కంపెనీ ఎండి గారికి లాయర్ నోటీస్ పంపించడం అయినది. అందుకే మీ మీద కేసు వేయటం అయినది. దామిని, దామిని, ఎందుకు అరుపులు? ఏం జరిగింది మమ్మీ? ఏం జరగడమైందే? ఊదితే పోయిందాన్ని ఊలి దాకా తెచ్చావు. బండ నెత్తిన పడేశావు. చూడు, లాయర్ నోటీస్ దాకా వచ్చింది. వ్యాపారం ఇవ్వండి. ఇలాంటివన్నీ సహజం మమ్మీ. కంపెనీ లాయర్ ఉండగా కంగారు పడ్డం, అరవడం ఎందుకు? ఆయనకు ఫోన్ చేస్తే ఆన్సర్ ఇస్తాడు. వాడు కేసు ఫైల్ చేస్తే ఈయన కౌంటర్ దాఖలా చేస్తాడు. అప్పుడు కోర్టులో తేల్చుకోవచ్చు. కోర్టుకెళ్తే ఖర్చులు తడిసి మోపెడైతాయి. కక్కు కొట్టబోతే రోలు పగిలినట్టవుతుంది. ప్రెస్టేజ్ ఇష్యూస్ లో డబ్బు లెక్క చేయకూడదు మమ్మీ. అవునవును, లెక్క చేయకూడదు. కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుందిలే. డబ్బు కోర్టులకి కేసులకి కొమ్మరేస్తే బిల్డప్పులకి లేకుండా పోతాం.
రూపాయి ఖర్చు కాకుండా ఏదైనా ఆలోచించు మోహిని. ఖర్చు అంటారేంటి ఖర్చు? ఉపాయం ఆలోచించాలి అనాలి గాని. అదేలే, కర్ర విరక్కుండా పామును చంపడం. అంటే దాని కాళ్ల బేరానికి పోదామా? నేనస్సలు ఒప్పుకోను. రోడ్డు మీదే నా పరువు తీసింది. ఫోన్ విషయంలో నన్ను తల వంచుకునేలా చేసింది. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. వదలద్దు, అస్సలు వదలద్దు. కానీ నొప్పి తెలియకుండా దాన్ని దెబ్బ కొట్టాలి. బండ పగలకుండా కక్కు కొట్టాలి. ఉలికి సుత్తికి తెలియాలి. రాయికి అస్సలు అంతు పట్టకూడదు. చెప్పినట్టే మెలగాలి. మన పని అవ్వాలి బేబీ. ఏం చేస్తావు మమ్మీ? మంట వాళ్ళ చెంగు కంటుకునేలా చేస్తాను కదా. పైన నీళ్లు చల్లుతా, లోపల అగ్గి రాజేస్తా. దామిని అలా అన్నాక మనం దాని గురించి ఆలోచించే పనే లేదు. బేబీ, ఓ తూరా లారీకి ఫోన్ కలిపి. ఎదుగు మమ్మీ, రింగ్ అవుతుంది. హలో, నమస్కారం లాయర్ గారు. నేను మోహిని గ్రైండర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు మాకు నోటీస్ పంపారుగా, మాకు అందింది. అందాలనే కదా పంపింది. సమాధానం ఇయ్యకపోతే ఏసేస్తారా ఏంది? అందుకే కదా నేనున్నది. మీకు ఫీజులు, ఆళ్ళకి మాకు అతి ఖర్చులు. ఏట్ లాభం చెప్పండి? కోర్టు దాకా పోకుండా మాటలతో ముగించచ్చుగా. కాంప్రమైజా? మమ్మీ, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వాగు బంగారం, నేను మాట్లాడుతుండగా. అదే మీరన్నదే పాయింట్ లాయర్ గారు. అందరు రండి, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. రావడాలు కూర్చోడాలు ఎందుకు? వాళ్ళ నెంబర్ ఇస్తే నేనే బతిమలాడుకుంటాను. వాళ్ళ ముందు మాకెందుకు చిన్నతనం? సరే, మెసేజ్ పంపిస్తా, మాట్లాడుకోండి. ఓకే లాయర్ గారు. మమ్మీ, మెసేజ్ పెట్టాను. ఫోన్ కలిపి. హలో, ఎవరండి? నేనండి, మోహినేనే. మోహిని? ఆ పేరు గల వాళ్ళు ఎవరో నాకు తెలీదే. నేను మీకు తెలియదులే. గ్రైండర్ కంపెనీ ఓనర్నే. ఎప్పుడు బంగ్లాలోనే ఉంటా. అప్పుడేదో ఏళ్లు నలిగాయని మా మీద కేసేసి లాయర్ నోటీస్ పంపారు కదా, దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేసిన. ఒక్క నిమిషం అండి, మా పద్మావతితో మాట్లాడండి. పద్మావతి ఎవరు? మా కోడలు. కేసు విషయం తనకే తెలుసు. ఆ గ్రైండర్ కంపెనీ వాళ్ళు. హలో, ఎవరండి? నా వివరాలన్నీ మీ అత్తగారికి చెప్పాలే. నేను చాలా రిచ్. ఓ, రిచ్ అని బెదిరిస్తున్నారా? బెదిరించడవా పాడా? అట్టాగైతే నీకు ఫోన్ ఎందుకు చేస్తాను? ఏదో మధ్యవర్తిత్వం మాట్లాడదామని ఫోన్ చేసిన. అంటే అదే, డైలీ లక్షల్లో టర్నింగ్. కేసులు, కోర్టులు, టైం వేస్ట్ కదూ. ఆ ముష్టి గ్రైండర్ అంతా, లాయర్ ఫీజ్ అంతా. ప్రెస్టీజ్ లోకి వచ్చినప్పుడు ఫీజుల గురించి ఆలోచించం. మీకేటమ్మా, మీరు ఆలోచించరు. మరి మేమో, మాకు నిమిషము 1000 కదూ. ఇదిగో అమ్మాయి, మాకు టైం బొక్క, మీకు డబ్బులు బొక్క.
ఎందుకు గాని ఇంకో గ్రైండర్ ఇస్తా, ఎదురు డబ్బులిస్తా. ఆ లాయర్ కార్డ్ నుంచి కాగితాలు గట్రా పట్రా. మాకు మీ డబ్బులేం అక్కర్లేదు కానీ మర్యాదగా గ్రైండర్ నా బంగారు గాజులు ఇచ్చేయండి. అంతేగా అంతేగా? అంతేగా మరి. లెక్క లెక్కే, మాట తప్పరు కదా. మాట్లాడేది మోహిని అమ్మాయి, తెగ రిచ్చు. లచ్చలు పోయినా మాట పోనీను. వచ్చేయ్. కంపెనీకి రమ్మంటారా? లేదింటికొచ్చే. ఏడ పంచాయతీ మొదలైందో ఆడనే అయిపోవాలా. ఈ మాట ముందొచ్చినప్పుడే చెప్తే ఇంత దాకా వచ్చేది కాదు కదా. మరే అమ్మాయికి చెప్తూనే ఉన్నా, ఉడుక రక్తం కదా, వింటారా ఏంది?